అయితే కొన్ని రోజులుగా అయితే వైసీపీ అయితే ఇటువంటి రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. ప్రజాస్వామ్యం అయితే లేదు. అంటే ఉప ముఖ్యమంత్రి ఏమన్నారంటే మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. మా పని మేము చేసుకుంటాం అన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఏమైనా వివాదాస్పద వ్యాఖ్యలు వస్తే పవన్ కళ్యాణ్ లోని పాత పవన్ కళ్యాణ్ ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. అలాంటి సినిమా డైలాగులు సినిమాలో జరిగినట్టు జరగవండి. ఇప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరికైనా ఆపదొచ్చినా సరే పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే మాత్రం కంపల్సరీగా అది 100% న్యాయం చేస్తారు. అది మాత్రం పక్కాగా చెప్పగలం. నిస్వార్థంగా చేస్తారు. ఆయన నాయకత్వం అయితే నిస్వార్థంగా ఉంటది. అది అంటే రాష్ట్రంలో ఎటువంటి పథకాలు అయితే అమలు అవ్వట్లేదు. అసలు ఏ పథకం కూడా జరగలేదు అంటున్నారు. ఇప్పటి వరకు అసలు ఏ పథకాలు జరగలేదు అంటారా? ఎందుకు జరగట్లేదు? జరుగుతున్నాయి కదండి. తల్లి వందనం వేసారా? ఆగస్టు 15కి బస్ ఫ్రీ పెడుతున్నారా? ఒక్కోటి జరుగుతుందిగా. గ్యాస్ బండ్లు ఇస్తున్నారా? గ్యాస్ బండ్లు డబ్బులు వేస్తున్నారుగా. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. అది పడుతున్నాయిగా, డబ్బులు పడుతున్నాయిగా కొంతమందికి. మాకైతే పడ్డాయి. ఒక్కోటి జరుగుతుంది కదా. వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎమ్మటే అధికారంలోకి వచ్చినమ్మటే అన్నీ ఒకేసారి జరిగిపోవాలంటే ఎలా జరిగిపోతాయండి?